speed to the city streets. We began to feel the fire. We rise like. Hi friends, welcome to day 4 of our Kerala coastal trip. ఇప్పుడే హౌస్ బోట్ నుంచి చెక్అవుట్ అయిపోయాము 9 AM సో యాక్చువల్గా 2 words ఈరోజు ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా జటాయు ఎర్త్ సెంటర్ ఉంది కదా ఆ బర్డ్ అది చూసుకొని యాక్చువల్గా కొల్లంలో యాక్చువల్గా స్టే ఈరోజు కొల్లంలోనే యాక్చువల్గా ముండ్రా ఐలాండ్ రిసార్ట్స్లో యాక్చువల్గా ఈరోజు స్టే. సో ప్రస్తుతానికైతే యాక్చువల్గా హౌస్ బోట్ నుంచి జటాయుకి యాక్చువల్గా 120 kilometers దాకా ఉంది, 3 hours జర్నీ. సో వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ నౌ ఇన్ అనదర్ 14 minutes. ఇక్కడ రోప్ కారు స్టాప్ అవ్వదు, స్లో మోషన్లో వస్తూ ఉంటుంది. మనం ఫాస్ట్గా ఎక్కేయాలి. అక్కడ ఉన్న వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తారన్నమాట. రోప్ కార్లో 6 members ఎక్కాలి. మా పిల్లలకి మా తమ్ముడికి కొత్తగా అనిపించింది ఈ రోప్ కారు. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ రోప్ కార్లో. ఈ రోప్ కార్ కనెక్షన్ డౌన్ నుంచి మనకి కొండ వరకు ఉంటుంది. ఈ రోప్ కార్ జర్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఈ రోప్ కార్ నుంచి డిఫరెంట్ వ్యూస్ కానీ మొత్తం వ్యూ పాయింట్స్ అన్నీ బాగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ చూస్తాను కదా, మనం రిటర్న్లో కూడా రోప్ కార్లోనే వస్తాం అన్నమాట. Sometimes I get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bat, I don't know. My wrath, my blood boils over like, oh God, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go, so just stay tuned for the rest of the show. So have you ever felt betrayed? Switches how you see things, realize something needs change. Cause I know you got me fucked up, let me show you what's up. Enough is enough. I'll take a face full of pavement just to make a statement. I know there's no turning back. Oh God, adrenaline. పెద్ద కొండ, సింగిల్ కొండ బాబా ఇది. ఇప్పుడు ఇక్కడ జటాయు అర్త్ సెంటర్ టికెట్స్ గురించి మీకు చూపించబోతున్నాను. రోప్వే ఎంట్రన్స్ టికెట్ అయితే 285 per person అవుతుంది.
మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోప్వే వెళ్ళాలంటే మనం రోప్వేకి టికెట్ తీసుకొని వెళ్ళాలి, లేకపోతే బై వాక్ త్రూ వెళ్ళొచ్చు. బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్ ఈ టికెట్స్. బై వాక్ అయితే మనం 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది, అలాగే 800 స్టెప్స్ ఉంటాయంట. వన్ మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ అలో చేయడం లేదు, అలాగే బయట ఫుడ్ కూడా అలో చేయడం లేదు. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఫుడ్ కావాలంటే అక్కడ అవైలబిలిటీ ఉంది, కానీ లైక్ కమర్షియల్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో. మనం రోప్వేలో పైకి వెళ్ళాక మనకి జటాయు రివర్స్లో పనుకున్న స్కల్ప్చర్ మనకి కనిపిస్తుంది. చాలా బాగుంటుంది, పైన కూడా మంచిగా ఫొటోస్ అలా తీసుకోవచ్చు. ఇంకా రాముని పాదాలు కూడా ఉంటాయి, ఇంకా అలాగే రాముని టెంపుల్ కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇప్పుడు టికెటింగ్ గురించి మాట్లాడడం, టికెట్ డీటెయిల్స్ గురించి. సో యాక్చువల్గా పార్కింగ్ టికెట్ వచ్చి 30 రూపీస్. సో తెలంగాణ యాక్చువల్గా చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అక్కడ. సో మీకు చాలా గైడెన్స్ అంతా బాగానే ఉంటుంది అక్కడ. సో వన్స్ కార్ ఎంటర్ అయ్యాగానే టికెట్ యాక్చువల్గా దేర్ ఆర్ 2 ప్యాకేజెస్ ఉంటాయి అక్కడ. ఒకటి ఎంట్రన్స్ టికెట్ ప్లస్ రోప్వే, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంట్రన్స్ టికెట్ ప్లస్ వాక్వే. సో ఈ రెండిట్లో యాక్చువల్గా ఏదైనా చూస్ చేసుకోవచ్చు, మన చాయిస్. రోప్వే వచ్చి యాక్చువల్గా 550 రూపీస్ పర్ హెడ్, అండ్ వాక్వే వచ్చి యాక్చువల్గా 325 రూపీస్ పర్ హెడ్. సో ఈ ఆప్షన్స్ వచ్చి మీ చాయిస్. నడవలేని వాళ్ళు యాక్చువల్గా రోప్వేకి వెళ్ళిపోవచ్చు. నడిచే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఇట్స్ లైక్ 960 స్టెప్స్ ఉంటాయి, 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుంది. సో ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ఓకే, ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మీకు జటాయు గురించి సింపుల్ స్టోరీ చెప్పాలంటే, యాక్చువల్గా అది పడిపోయినట్టు ఉంటుంది అన్నట్టు. ఆకాశంలో నుంచి పడిపోయి అక్కడ పైనుంచి చనిపోతే ఎట్లా కింద పడిపోయినట్టు ఉంటుంది చూసారా, అలా ఉంటుంది అన్నట్టు. అది ఆ పక్షి ఆకారం కాళ్ళు పైకి ఉండి నోరు తెరిచినట్టు ఉంటుంది. మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా, అలా ఉంటుంది అన్నట్టు. సింపుల్గా స్టోరీ చెప్పాలంటే యాక్చువల్గా రావణాసుడు వచ్చి సీతను అపహరించినప్పుడు గాలిలోనే యాక్చువల్గా ఈ జటాయు అనే గరుడ పక్షి రావణాసుడితో ఫైటింగ్ చేస్తుంది అన్నట్టు. ఆ ఫైటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, చాలా భీకరమైన పోరాటం జరిగిన తర్వాత రావణాసుడు ఏదో ఒక బాణం విసిరి దాన్ని చంపేస్తాడు అన్నట్టు. చనిపోయినప్పుడు కిందకి పడిపోతుంది కదా, ఆ కింద పడిన ప్లేసే ఈ స్కల్ప్చర్ లాగా మనకు రెడీ చేశారు అన్నట్టు. తర్వాత ఏమవుతుందంటే, ఒకసారి రావణాసుడు సీతను తీసుకెళ్ళిన తర్వాత రాముడు యాక్చువల్గా ఆ సీత కోసం వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఈ ప్లేస్కి వచ్చి అప్పుడు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, జటాయువే కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది రాముడికి. సో అక్కడ ఆయన ఒక ఫూట్ ఉంటుంది అన్నట్టు, అంటే అక్కడికి వచ్చినట్టు ప్రూఫ్స్ అన్నట్టు. సో రాముడి ఫూట్ ఉంటుంది, అదేవిధంగా అక్కడ ఒక టెంపుల్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. సో అప్పుడు రాముడు వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత అప్పుడు ఆ జటాయు ప్రాణం విడుస్తుంది అన్నట్టు. ప్రాణం విడిచిన తర్వాత అక్కడ దాని ధ్యానమో మోక్షమో వచ్చి లభిస్తుంది అన్నట్టు. సో ఇది ఓవరాల్ జటాయు స్టోరీ. ఓకే, సింపుల్ అండ్ స్వీట్. మీరు ఆదిపురి సినిమా చూస్తే అందులో కూడా ఇదే స్టోరీ చెప్తారు మీకు. ఒక భీకరమైన ఫైట్ ఉంటుంది యాక్చువల్గా సైఫ్ అలీ ఖాన్కి ఆ గరుడ పక్షికి. ఓకే, దట్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. If you like the video, please do share, like and subscribe. Thank you. Bye bye.